హాయ్ వెల్కమ్ టు సినీ రంగం. ప్రస్తుతం తెలుగు సినీ ట్రెండ్ చూస్తుంటే స్టార్ హీరోల సినిమాల కోసం ఏడాది పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికి ఒక సినిమా వస్తే చాలు అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ 2-3 ఏళ్లకు ఒక సినిమా వస్తుంది. అదే సమయంలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో 2 పాన్ ఇండియా సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ చేయగా అందులో ఒకటి ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. ఒకే ఏడాదిలో 2 సినిమాలు తెరపైకి తీసుకురావడం పవన్ కళ్యాణ్ కెరియర్లో చాలా అరుదైన విషయం. 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒకే సంవత్సరంలో 2 సినిమాలు రిలీజ్ చేసిన సందర్భం కేవలం ఒకటే. అది 2006లో బంగారం, ఆ తర్వాత అన్నవరం. ఈ 2 సినిమాలు ఏడాది లోపే వచ్చాయి. అవి పెద్దగా సక్సెస్ కాకపోయినా ఒక రేర్ మూమెంట్గా మాత్రం నిలిచిపోయాయి. ఇప్పుడు అచ్చం అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. దాదాపు 20 ఏళ్ల తరువాత 2025లో పవన్ కళ్యాణ్ వరుసగా హరిహర వీరమల్లు మరియు ఓజీ సినిమాలతో మాస్ కంబ్యాక్కు రెడీ అవుతున్నారు. ఓజీ రిలీజ్ డేట్ అయితే ఆల్రెడీ సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారని కన్ఫర్మ్ చేశారు. అలాగే హరిహర వీరమల్లు ట్రైలర్ వర్క్ కంప్లీట్ అయింది. జూలై 3 లేదా 4 వారం థియేటర్లోకి రావాలన్న ప్లాన్ మీద నిర్మాత ఏఎం రత్నం ఫోకస్ పెట్టారు. విఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తవడంతో ఈ సినిమాను ఇప్పుడు జూలై 24న గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మార్కెట్ పరంగా చూస్తే ఈ 2 సినిమాలు కలిపి దాదాపు 200-300 కోట్ల మధ్య థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఒక స్పెషల్ మైల్ స్టోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 2 సినిమాల రిలీజ్తో 2025 ఫ్యాన్స్కు ఒక గోల్డెన్ మెమరీగా నిలవనుంది. ఇక భవిష్యత్తులో పవన్ మళ్ళీ ఒకే ఏడాది 2 సినిమాలు చేయగలరా అన్నది చూడాలి. కానీ ఇప్పటి వరకు ఇదొక అరుదైన ఫీట్ అన్న సంగతి మాత్రం నిజం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి మీరు ఎక్కువగా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.